ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో ఉద్రిక్తత తలెత్తింది. వాదంపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు విసురుకున్నాయి. ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్యాంకర్ వద్ద నీరు పట్టుకుంటున్న సమయంలో వివాదం ప్రారంభమైంది. గతంలో వైసీపీలో ఉన్న కుటుంబాలు టీడీపీలోకి చేరి ఓట్లు వేశారనే నెపంతో ఈ దాడి చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో ఉద్రిక్తత తలెత్తింది. వాదంపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు విసురుకున్నాయి. ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్యాంకర్ వద్ద నీరు పట్టుకుంటున్న సమయంలో వివాదం ప్రారంభమైంది. గతంలో వైసీపీలో ఉన్న కుటుంబాలు టీడీపీలోకి చేరి ఓట్లు వేశారనే నెపంతో ఈ దాడి చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ వేడిగానే కొనసాగుతుంది ఎన్నికలకు సంబంధించి. ఈ సంఘటనకు సంబంధించి అంటే సంబంధించి నిన్న జరిగిన పోలీసు ఇప్పటికీ వేడిగా ఇంకా కొన్ని ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాగే జిల్లాలో జరుగుతున్నాయి, అలాగే ఇప్పుడు ఎర్రగొండపాలెంలో కూడా జరగడం జరిగింది. ఇక్కడ ఎర్రగొండపాలెంకి సంబంధించిన ఎర్రగొండపాలెం వైసీపీకి కార్యకర్తలు వాళ్ళు టీడీపీ నుండి వైసీపీ నుండి టీడీపీలోకి రావడం, వారి మీద అంటే కష్టపడుతున్న వైసీపీ నాయకులు ఈ రోజు వాళ్ళు వాటర్ బట్టి వారి మీద దాడి చేసి వాళ్ళ ముగ్గురిని కష్టించారు. వాళ్ళ ముగ్గురు ఇప్పుడు ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఇంకా అంటే ఈ వేడి అనేది ఎన్నికలకు సంబంధించిన వేడి అనేది గతంలో చెదురు మదురుగా జరిగాయి, కానీ ఈసారి ఎక్కువగా జరుగుతున్నాయి. టీడీపీ వాళ్ళ మీద అంటే గెలుపు అనేది టీడీపీకి కనిపించే ప్రాంతాల్లో కానీ లేకపోతే అలాగే అనేక విధాలుగా ఉన్న ప్రాంతాల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. మూర్తి గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.